రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ బయటపడింది. దువ్వాడ ఉన్న నివాసం అతనిది కాదని, దాని మీద పూర్తి హక్కులు తనకు ఉన్నాయని దివ్యల మాధురి బయటకు వచ్చారు. ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ నెల 6వ తేదీన పూర్తయిందని, తన ఇంటి ముందు ఎవరూ ఉండొద్దని, తన ఇంటి కోసం ఎంత దూరమైనా వెళ్తానని మాధురి వార్నింగ్ ఇచ్చారు. మాకు తెలుసండి, మీరు అడిగారు కాబట్టి మీ పేరు చెప్పండి. మీరు అడగమంటున్నారు. మేము కొడుకుతాం. మీకు ఏం అడగాలో మాకు తెలుసు కదా. మాధవి గారు మీ ఇల్లు అయినప్పుడు పోలీసుల ద్వారా వీళ్ళు బయట పంపించవచ్చు కదా. సబ్ రిజిస్టర్ సైన్ ఉండాలి అండ్ స్కాన్ డాక్యుమెంట్ ఉండాలి. పోలీసుల సహకారంతో వీళ్ళు బయట పంపించవచ్చు కదా. అలాంటప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చిందండి. 5వ తేదీన జడ్జిమెంట్ వచ్చింది, 6వ తేదీన ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది నుండి మేము నేటికి 28 రోజులు ఇంట్లో ఉంటున్నాము. మాకు లోపలికి రానివ్వకన్నా బయట పెట్టారు. ఇప్పుడు ఆర్డర్ స్టేషన్లో సబ్మిట్ చేసాం. నిన్న సబ్మిట్ చేసి మేము సపోర్ట్ అడిగాం పోలీసులకి. కనీసం పోలీసులు సపోర్ట్ ఇవ్వలేదు సరి కదా. నైట్ కూడా ఒక హోమ్ గార్డ్ కానీ ఒక కానిస్టేబుల్ కూడా లేకన్నా వెళ్ళిపోయి రిటర్న్ మేము ఇక్కడే ఉన్నాము అని అబద్ధాలు చెప్పారు. మేము భయంతో బయటకి ఈరోజు వచ్చి ఇంటి బయట మేము ఈ వీడియో తీసుకుంటున్నామండి. ఎవ్వరు కూడా సెక్యూరిటీ సిఐ గారికి కూడా ఆల్రెడీ మేము మెసేజ్ పెట్టాం. సార్ మాకు ప్రాణహాని ఉంది ఇక్కడ. దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాసు కొంతమంది రౌడీ షీటర్స్ని లోపల పెట్టారు. వాళ్ళ ద్వారా మాకు అటాక్ ఇవ్వడానికి చూస్తున్నారు. మాకు ప్రాణహాని ఉందని కూడా మేము మెసేజ్ పెట్టాము. మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ ఎవరూ లేరు. ఈ చీకట్లోన విపరీతమైన కటికి చీకట్లోన దగ్గర కానిస్టేబుల్ కూడా లేరు. దగ్గర ఒక 100 మంది పైన రౌడీ షీటర్స్ ఈ ఇంట్లోనే ఉన్నారండి. అక్కడ కర్రలు రాడ్లు పట్టుకొని ఆ ఇంట్లోన ఉన్నారు. వాళ్ళకి బయటికి తీయండి అని మేము తెల్లవారు నుండి ఆ రౌడీ షీటర్స్ అందరిని కూడా బయటికి తీయండి అని మేము చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అందరూ. దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ బయటపడింది. దువ్వాడ ఉన్న నివాసం అతనిది కాదని, దాని మీద పూర్తి హక్కులు తనకు ఉన్నాయని దివ్యల మాధురి బయటకు వచ్చారు. ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ నెల 6వ తేదీన పూర్తయిందని, తన ఇంటి ముందు ఎవరూ ఉండొద్దని, తన ఇంటి కోసం ఎంత దూరమైనా వెళ్తానని మాధురి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. చెప్పండి కన్నబాబు. దువ్వాడ ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి నిరసన అయితే మాధురి శ్రీనివాస్ ఆమె పేరుపై రిజిస్టర్ అంటే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. చెప్పండి కన్నబాబు. దువ్వాడ ఇష్యూకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి కోణంలో నిన్న అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీని ఇంటికి దివ్యల మాధురి రావడంగా ఒక్కసారిగా ఒక రహస్య వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ ఇరువురి మధ్య కూడా
కొంతసేపు వాగ్వాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ వాణి చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు దిగుల మాధురి అయితే మటుకి నేను అన్నిటిని తిప్పుకొడతాను. ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాసరావు నాకు ఖచ్చితంగా ఈ ఇంటి సంబంధించిన దాని మీద నా దగ్గర 2 కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ కూడా దిగుల మాధురి వాణికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఇంటికి చేరుకోవడంతో ఒక్కసారిగా హైదరాబాద్ అయితే నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం చూసుకుంటే కనుక ప్రస్తుతం ప్రెస్ మీట్ కూడా ఒకటి పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో దువ్వాడ శ్రీనివాసరావు లైన్ లో దువ్వాడ దిగులు మాధురి ఎవరైతే ఉన్నారో మాధురి ఉంటుండగానే లైన్ లో అంటే మీడియా ముందే ఫోన్ కాల్ చేసి మీడియాకు చూపించినటువంటి పరిస్థితి ఉంది. మీడియా ప్రత్యక్షంగా ఉంటుండగానే దువ్వాడ శ్రీనివాసరావు చెప్పిన మాటల సంభాషణ చూసుకుంటే కనుక మాధురి దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నా నిత్యావసర అవసరాల కోసం అవనండి లేదా మరే ఇతర రాజకీయ ఖర్చుల కోసం అనేది నేను కొన్ని 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాను. అప్పుకు నేపథ్యంలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటిని పూర్తి స్థాయిలో మాధురికి రాసిచ్చినట్టుగా కూడా శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ వాణి తాలూకా కూతురికి చిన్న కూతురికి రాకపోతే గతంలో జరిగినటువంటి వీళ్ళ స్థితి ఆ తాలూకా వ్యవహారాలు నా అనంతరం కూడా కూతురికి రాకపోతే ఎవరికి వస్తుందంటూ కూడా అప్పట్లో జరిగినటువంటి ఆ విషయం కూడా చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న నైట్ జరిగినటువంటి ఇష్యూలో వాణి ఎక్కడైతే ఉంటుందో శ్రీనివాస్ ఎక్కడైతే ఉంటారో ఆ ఇంటికి ఇప్పుడు వివాదం జరుగుతున్నటువంటి ఇంటి దగ్గరికి ఒక్కసారిగా మాధురి రావడం, ఆ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారడం. ఈ రోజు ఆ ఇంటికి సంబంధించిన ప్రాంగణంలో ఎక్కడైతే నిన్నటి వరకు ఉన్నటువంటి వాణి ఉంటున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాల నుంచి ఈ రోజు ఆ మాధురి ప్రెస్ మీట్ పెట్టడం ఒక్కసారిగా చర్చ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదం చూసుకుంటే ఎప్పటికీ ఎండింగ్ ఎపిసోడ్ పడుతుందనే విషయంపై కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి టెక్నికల్ ప్రజలంతా కూడా చూస్తున్న పరిస్థితి. సుమారుగా 4 రోజులుగా ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రకరకాల ఎపిసోడ్లు రకరకాల కోణంలో డిఫరెంట్ వేలు అయితే ఒక రకమైనటువంటి అలజడి వాతావరణం క్రియేట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆ ఏరియా అయినప్పటికీ కూడా శ్రీనివాస్ నా దగ్గర 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు నేపథ్యంలో నాకు ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి నాకు రాసిచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయంటూ కూడా చాలా స్పష్టంగా చూపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరదల దాటికి